వెళ్ళి వెంటనే వచ్చాయి. ఊళ్ళో వాళ్ళకారా డెలివరీ ఇవ్వాలి. అయ్యగారు అవుతారు, మీరు జమీందారు. అలా ఇప్పుడు వెళ్ళి చేంజ్ తీసుకురా. ఒక్క నిమిషం, ఇంట్లోకి వెళ్ళాక నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను కేకే. ఓకే అయ్యగారు ఏమైందిరా? సారీ అయ్యగారు, మీ కాబోయే అల్లుడు ఎల్లో కార్లో వచ్చేసాడు. అది ఎక్కడ? వెల్కమ్ చెప్తాను రండి. ఆయన మన కలవడానికి వస్తున్నాడా? తన లవ్వని కలవడానికి వస్తున్నాడు. మనం గనక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడని భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నక్కి నక్కి దొంగలా వెళ్తున్నాడు? లవ్ అంటేనే దొంగతనంగా ఆడే ఆట కదా. పాక్కుంటూ నక్కుకుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్. ఈ పాటికి నా కూతుర్ని రీచ్ అయింటాడా తెలీదు, కానీ లవ్ వ్యవహారంలో మీరు తండ్రా మామ? మామనరా, అల్లుడికి మామని, కూతురికి తండ్రిని. My dear, please come soon. Good morning. అయ్యయ్యో లేట్ అవుతుందిరా, కారు ఓనర్ తిడతారా? అక్కడ డాలర్కి ఓనర్ కొంగలా కాచుకుంటాడు రా. మంత్రగాళి ఏంట్రా ఇది? ఇది తన కళ్ళల్లోకి ఊదబోయే మిరపపొడి. దేనికి? ఈ ₹2 మిరప్పొడితోనే ఆ $2,00,000 కొట్టేయబోతున్నాం. ఎలా? ఎలాగా? ఏంటలా? ఇది కూడా తెలియదు నీకు? తను తిన్నగా నీ వైపు వస్తుంటుందా? నువ్వు కూడా తన వైపు తిన్నగా వెళ్తూ ఉంటావా? నువ్వు తన దగ్గరికి చేరుకుంటావా? తను నీ దగ్గరికి చేరుకుంటుందా? నువ్వు తనను చూసేలోగా, తను నిన్ను చూసేలోగా తన ముఖానికి ఎదురుగా అలాగే దీన్ని ఊదేసేయి. ఎలా ఎలా నడుతావంటే ఆ మాత్రం కూడా తెలియదు నీకు? నీచ నికృష్ట దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడినాలా? పొరపాటు ఊదేవా? అది ముందే చెప్పొచ్చుగా. ఒరే నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి. కావాలంటే నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. సరే ఊదు. అయ్యో తిరిగంటే కలమంట పెట్టరా. Your flowers. Thank you. Thank you. Bye. Bye. అయ్యో డాలర్, Catch him. మీ కాబోయే అల్లుడు ప్రీతి చైన్ కుట్టేసిన దొంగ వెనక పరిగెడుతున్నాడు. ఆయన కాపాడబోయేది చైన్ $1 కాదురా, నా లెవెల్ ని అమెరికన్ డాలర్ లెవెల్ కి ఎక్కడికో తీసుకుపోతున్నాడు. మా అమ్మకి కంటికి ఆపరేషన్ చేయించాలన్నా, మా అక్కకి గుండెకి ఆపరేషన్ చేయించాలన్నా. వాడిని వదలకండి. మా కుటుంబమే కష్టాల్లో ఉందన్నా. చూడకన్నా చింతబాద్. అయ్యో మళ్ళీ ఎప్పుడు పడుతున్నాడండి? రాను మంచోడువా చెడ్డోడువా? అమ్మాయి వస్తే మంచోడిని, రాకపోతే చెడ్డోడిని. అయ్యో అమ్మాయి వచ్చేసింది. అయ్యో నేను పరిగెత్తలేదు, నా గోపి లేతున్నా, నేను మారిపోయాను. అమ్మా ఇదిగోమ్మా నీ చైను. గాంధీ గారు చెప్పిన స్వతంత్రం నిజంగా వచ్చిందమ్మా. ఇక మీలాంటి వాళ్ళు నగలేసుకుని తిరగొచ్చు. ఇదిగో కాపాడటానికి చాలా మంది వచ్చారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, డాలర్ నా డాలర్ ని మీ డాలర్ గా భావించి పరిగెత్తారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక దొంగనే చేంజ్ చేశారు. ఐ లైక్ యూ వెరీ మచ్. దీన్ని ఆ దొంగ లాక్కుని పారిపోతుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మంటుందిరా. గుంటూరు కరవై ఉంటుంది. ఏంట్రా ఏమైంది ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతోంది. ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, దీనేరా. ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు ముందు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల మార్క్స్, ఎవరైనా? మనవడరా? నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు చూసావా? ఓయ్, ఏంటి? ఇతను తిరుగులేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్ కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి, అందాల యువరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళు ఎక్కడి నుంచి దిగబడ్డారే? సింగారించుకుని మన పేటకొస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. ఎవర్రా? ఈ అక్క వాళ్ళందరి ప్యాంట్ వేసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్ గా ఉందో. మిస్టర్ అలౌద్దీన్, I would like you to participate in fashion show. Would you like to come? I'll make you one of the finest model in the country. Come na, please. ఒరే నందు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఇటురారా. రే, ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏమంటుందో చెప్పరా. అలౌద్దీన్, ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. ఇలా చూడమ్మా, మా వాడు అలాంటాడు కాదు. అయ్యో, అదేం కాదు. కోపడగానే తెలుగులో మాట్లాడుతాను చూసావా? ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నాం. పాయసం తినడానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదురా, వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, తను మిస్ వైజాగ్. మెస్ వైజాగ్ హోటల్ ఏమైనా పెట్టారేంట్రా? అక్క మిస్ వైజాగ్ అట. అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇది చూడండి, అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయికండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తారో చెప్పండి. హీస్ టేకింగ్ మోర్, దిల్ మాంగే మోర్. ఒక్క రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తానంటుంది? ఏం పని సిస్టర్? పెద్ద పనే ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా, టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే, అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సెండాలమో ఏంటో. అల్లావుద్దీన్కి డబ్బులు ఇస్తే సరి. రూపాయలు. అల్లుడు గారు వస్తున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నాడు. ఎవరా పైకి? నానా, ఇతను నమస్కారం అండి. అమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. హౌస్ మేట్ సెలక్షన్. బ్రహ్మాండం బ్రహ్మాండం. థ్యాంక్ యూ డాడ్. ఓకే అలౌద్దీన్, నువ్వు డాడీతో మాట్లాడుతుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. బాబు, ఈ ప్యాంటు కుడుతుంటే సగంలోనే లాక్కొచ్చావా? ఇదే ఇప్పుడు మీరు పేదవాడి గుడిసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఇది? దీన్ని గుడిసె అంటారు? నేను 100 గుడిసెల మధ్య ఉంటున్నాను. విన్నావా? 100 గుడిసెలంటే 100 బంగ్లాలని అర్థం. ఎంత వినేమో చూసావా? ముందు అల్లుడు గారికి తాగడానికి ఏం కావాలో అడగండి. బాబు, ఏం తీసుకుంటారు? చేనటి ఇండియా టీ అన్నా పర్వాలేదు, చైనా టీ అంటే నేను ఎక్కడ పోనరా? మన 5 స్టార్ హోటల్ అడగగానే ఇచ్చేస్తాడే. చైనా నుంచి టీ తీసుకురావడం సాధ్యం కాదు. లేకపోయినా పర్లేదు, ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నీకు చెప్ప ఫోన్ వద్దు.